Volcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, మనకి శివుడు అభిషేక ప్రియుడు అంటారు. శివుడికి మనం భక్తితో ఒక చెంబడు నీటి పోసినా కూడా అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు అంటుంటారు. అయితే నార్మల్గానే అలా మనని అనుగ్రహించే శివుడు శివరాత్రి అంత గొప్ప రోజైన శివరాత్రి రోజు మనం ఏ రకంగా పూజా విధానం చేస్తే, ఏ రకమైన అభిషేకం చేస్తే బాగుంటుంది గురుగారు? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. జన్మానికి ఒక శివరాత్రి అని చెప్పడం జరిగింది శాస్త్రములో. అంటే జన్మానికి ఒక శివరాత్రి అంటే మానవుని జన్మ ఎత్తినప్పుడు శివరాత్రి రోజు చేయవలసినటువంటి వ్యవహారాది క్రతువులు, అలాగే శివుడికి మనం చేయవలసినటువంటి అభిషేకాదులు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, యజ్ఞయాగాదులు కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలి అంటే జన్మానికి ఒక్క శివరాత్రి రోజైనా సరే ఈ శరీరము మొత్తము కూడా శివాలయంలో అర్పితం కావాలి అని చెప్పడం జరిగింది శాస్త్రం నందు. అయితే ఈ శివరాత్రి అనేటటువంటిది మనకు ప్రతి నెల మాస శివరాత్రి అనేటటువంటిది ఒకటి వస్తుంది. అంటే అమావాస్యకు 2 రోజుల ముందు మాస శివరాత్రి రావడం జరుగుతుంది. అయితే ఈ 11 అమావాస్యల రోజు వచ్చేటటువంటి మాస శివరాత్రి అన్నీ కలిపితే ఒక్క మహాశివరాత్రి అవుతుంది. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క మానవుడు భక్తి శ్రద్ధలతో మీరన్నట్టుగా చెంబెడు నీళ్లు పోసిన పరమ సంతోషభరితుడయ్యేటటువంటి వాడు మన శాస్త్రమునందు, వేదమునందు, సనాతన ధర్మమునందు శివుడు ఒక్కడే. శివుడు నిరాడంబరుడు, నిరంకారుడు, అలాగే నిరంజనుడు. ఏ అలంకారాలు కోరుకోకుండా కేవలం భక్తిని మాత్రమే కోరుకునేటటువంటి దైవం ఏదైనా ఉంది అంటే అది కేవలము ప్రత్యక్ష దైవమైనటువంటి పరమశివుడు మాత్రమే. అయితే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అనేటటువంటిది సనాతన ధర్మం. ఉదయకాలము శివుడికి అభిషేకము అనేటటువంటిది చాలా ప్రాశస్తము. అయితే ప్రతిరోజు ఉదయకాలము నిశీ సమయం అంటే రాత్రి సమయంలో మహాశివరాత్రి రోజు నిశి పూజ అని చెప్పేసి చేస్తారు. 12 గంటలకు లింగోద్భవ కాలము అని అంటాము. ఆ లింగోద్భవ కాలం అంటే మహాశివరాత్రి రోజున, అంటే శివరాత్రి రోజున శివుడు లింగాకారం దాల్చినటువంటి విధానము మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజు నిశి పూజ అని చెప్పి చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. దానికి చక్కగా వేద మంత్రాలతో, శివుడికి రుద్ర నమక చమకాలతో, పంచసూక్తాలతో అభిషేకాదులు చేసి చక్కగా అలంకరణ చేసేటటువంటి గొప్పనైనటువంటి రోజు నిశి పూజ మహాశివరాత్రి రోజు. అయితే ఇంట్లో ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున జాగరణ కూడా చెయ్యాలి అనేటటువంటి నియమంగా పెట్టారు. అయితే జాగరణ అనగానే మనం అందరం ఏం చేస్తామంటే 12 దాటింది అంటే పడుకుంటాం, అంటే డే మారింది కదా ఇక పడుకోవాలి అనే ఆలోచన వస్తుంది. కానీ నిజానికి జాగరణ అంటే ఏంటి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిద్రపోకుండా ఉండేటటువంటిదే జాగరణ. అంటే ఈ రోజున సూర్యోదయం అయింది, మళ్ళీ తెల్లవారిదామున సూర్యోదయం వరకు మనం పడుకోకూడదు. అది జాగరణ యొక్క ప్రత్యేకత. అంతేగాని 12 దాటింది కదా ఇక డే మారిపోయింది కదా ఇక పడుకుందాము అనేటటువంటిది జాగరణ కాదు. చాలా మంది అలాగే చేస్తారు జాగరణ అంటే. కాబట్టి జాగరణ అంటే అలా కాదు. ఈ రోజున 6:30కు తెల్లవారింది, సూర్యుడు వచ్చాడు, మళ్ళీ సూర్యుడు రేపటి రోజు ఉదయించే వరకు మనం జాగరణ చేస్తుండాలి. మరి ఆ జాగరణ సమయంలో ఏదో సినిమాలు చూడడమో, షికార్లకు వెళ్ళడమో, ఏదో కాలాన్ని గడుపుదామని చెప్పేసి పిచ్చి పిచ్చి వేషాలు వేయడము ఇది కాదు జాగరణ. జాగరణ అంటే శివనామ స్మరణ చేయడము. అసలు జాగరణ అంటే అర్థం ఏంటి అంటే ఆ రోజున పూర్తిగా మన శరీరము, మన ధ్యానము శివుడిలో ఐక్యం కావాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశమే జాగరణ యొక్క గొప్పతనము. అంతేగాని జాగరణ అంటే సినిమాలకు, షికార్లకు
కళాకారులకు ఆ రోజు చాలా సినిమా హాల్లో ఫ్రీ షోలు వేస్తుంటారు, లేదంటే 12-1 గంటలకు సినిమాలు వేస్తూ ఉంటారు. అది కాదు, అలా చేస్తే మోక్షము రాదు, దానితో పాపం మూటగట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కనుక శివరాత్రి రోజున ఆచరించవలసినటువంటిది శివారాధన, శివ అభిషేకము, శివుడి యొక్క నామస్మరణ, శివుడి యొక్క జపము, శివుణ్ణి నిరంతరం మనస్సులో ఆరాధించు. ఎందుకంటే సంవత్సర కాలం మొత్తం నువ్వు ఏమీ చేయకున్నా పర్వాలేదు, ఒక్క శివరాత్రి రోజు ఉపవాస దీక్ష వహించి శివుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ధ్యానించావనుకో ఆ యొక్క పుణ్య ఫలితం అంతా ఇంత కాదమ్మా. ఏ ఇంట్లోనైతే నిత్యము శివారాధన జరుగుతుందో, ఏ ఇంట్లోనైతే నిత్యము శివుణ్ణి ఆరాధిస్తారో, ఏ ఇంట్లోనైతే శివుడి యొక్క నామస్మరణ జరుగుతుందో, ఏ ఇంట్లోనైతే శివుడి ముందర దీపారాధన జరుగుతుందో అక్కడ మృత్యు భయము ఉండదు. అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది. ఆ ఇంటి యందు కేవలం ఆ వంశానికే కాదు, ఇంకా 10 తరాల వంశాలకు శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించేటటువంటిదే ఈ యొక్క మహాశివరాత్రి. శివరాత్రిలో ప్రధానంగా చెప్పినటువంటివి ధ్యానము, ఉపవాసము, అలాగే స్వామివారికి అభిషేకం, ఈ 3 కూడా ప్రధానంగా పాటించాలి. అలా పాటించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జన్మ ధన్యమవుతుంది. అందుకే జన్మానికి ఒక శివరాత్రి, జన్మ ధన్యం చేసుకోవాలంటే ఈ శివరాత్రి రోజున శివుడికి అభిషేకాది క్రతువులు చేయించేసి చక్కగా ఆ రోజున శివనామస్మరణ చేసుకుంటూ దేవాలయాలలో ఎన్నో సేవలు ఉంటాయి ఆ రోజున అందించవలసినటువంటి సేవలు. ఆ రోజున ఏదో ఒక దేవాలయాన్ని మనం ఎంచుకొని అక్కడ సేవాభావంతో ఆ రోజున నేను చేస్తున్నటువంటి సేవ కేవలం మనుషులకు కాదు, ఆ భగవంతుని సేవ చేసుకుంటున్నాను అనే మనసులో సంకల్పం చేసుకొని ఆ రోజున శివరాత్రి రోజున తప్పకుండా అభిషేకాది క్రతువులు ఆచరించండి. ఇంకోటి కూడా రహస్యం చెప్తున్నాను, ఇది సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించినటువంటి తంత్ర రహస్యము. ఎవరైతే, ఏ మనిషి అయితే, ఏ సాధకుడైతే శివరాత్రి రోజున 12 గంటల సమయంలో శివుడికి, ఇప్పుడు అందరికీ అన్ని దేవాలయాలకు వెళ్ళి అభిషేకం చేసుకుందామంటే కుదరదు. ఆ రోజున నిశీ సమయంలో 12 గంటలకు లింగోద్భవ కాలంలో శివుడి యొక్క విగ్రహాన్ని లేకుంటే లింగాన్ని గనక మనము మన ఇంట్లోనే సరే ఇంట్లో కూర్చుండి ఆ లింగానికి మనము అభిషేకాది క్రతువులు గనక చేసుకున్నట్టయితే ఆ యొక్క ఇంటి యందు సాక్షాత్తు పరమశివుడు వచ్చి తిష్ట వేసి కూర్చుంటాడు, లేదా ఆయన అంశనైనా సరే ఆ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అని సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించాడట. దత్తాత్రేయుడితో అంటున్నాడట సంభాషణలో, మాట్లాడుకునే సమయంలో, దత్తాత్రేయ, నా యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా, నా యొక్క అంశను వాళ్ళ ఇంటి యందు పొందాలన్నా మహాశివరాత్రి రోజున నిశీ సమయంలో నేను ప్రతి ఒక్క భూలోక మండలం అంతా తిరిగి చూస్తాను. ఆ భూలోక మండలంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నన్ను ఆరాధిస్తున్నారో, నన్ను కొలుస్తున్నారో నేను అక్కడే ఆగిపోతాను, అక్కడే తిష్ట వేసి కూర్చుంటాను, లేదా నా అంశ వాళ్ళ ఇంటి యందు ఎల్లప్పుడూ కూడా సంరక్షణగా ఉంటుంది, ఒక రక్షణ కవచంలా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. కనుక ఏ శివరాత్రి రోజైనా సరే వాళ్ళ ఇంటి యందు నిశీ సమయంలో చేసే అభిషేకానికి నేను పరమాభరితుడనవుతాను, నేను ఆ యొక్క అభిషేకానికి లీనమైపోతాను, వాళ్ళకెప్పుడూ కూడా సంరక్షణగా ఉంటానని సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి సిద్ధతంత్రంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విధి. ఆ రోజున శివరాత్రి రోజున ఈ రకమైనటువంటి విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందమ్మా. అయితే గురుగారు, అభిషేకం అనగానే చాలా రకాల ద్రవ్యాలతో చేస్తుంటారు శివుడికి. మరి ఆ నైట్ 12 గంటలకి మీరు చేయమన్నారు కదా, అది ప్రత్యేకించి ఏ ద్రవ్యాలతో చేయాలి? అది ప్రత్యేకంగా పంచామృతమే ప్రత్యేకం. ఆ రోజు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వీటన్నిటినీ మిశ్రమంగా చేయాలి. శివుడికి చేయడానికి ఎన్నో రకాలైన ద్రవ్యాలు ఉన్నాయి. మనకు పంచామృతం ఉంది, చెరుకు రసాలు ఉన్నాయి, పళ్ళ రసాలు ఉన్నాయి, గంధం ఉంది, భస్మం ఉంది, అలాగే కుంకుమ ఉంది. ఇలా ఎన్నో రకాలైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయవచ్చు. ద్రవ్యం ఏదైనప్పటికీ కూడా మనము బంగారంతో అభిషేకం చేసినా మనస్సు జోడించకుండా, భక్తి జోడించకుండా నువ్వు ఏది చేసినా కూడా అది నిర్వీర్యమే. అంటే ఎలాంటి పనికి రానటువంటి విధానము. నువ్వు భక్తితో పంచామృతం వేసావా, పరమశివుడు సంతోషిస్తాడు. భక్తితో చెరుకు రసం తెచ్చావా, శివుడు పరమానంద భరితుడవుతాడు. ఏమీ లేదండి, నా స్తోమత అసలు ఏమీ లేదు, నేను కటిక దారిద్ర్యం అనిపిస్తాను, చిటికెడు నీళ్లు పోసి అభిషేకం చెయ్యు, దానితో కూడా పరమశివుడు సంతోషభరితుడవుతాడు. కనుక పరమశివుణ్ణి భక్తితో ఆరాధన చేస్తేనే ఆ శివుడు ఎప్పుడూ కూడా మనకు సంరక్షణగా ఉంటాడు. శివుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించే మూలధనము. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అనుకుంటాం, కానీ లక్ష్మీదేవి కంటే గొప్పగా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు, అలాగే ధనాంతో ముంచెత్తించేటటువంటి వాడు
కేవలం శివ అన్నంత మాత్రము చేత ఆ పరమశివుడు మన వైపు కన్నెత్తి చూసేటటువంటి వాడు పరమశివుడు. కనుక పరమశివుని ఆరాధించినటువంటి వాడికి ఎప్పుడూ కూడా విజయమే తప్ప అపజయం అనేటటువంటిది కలదు. అది ఎప్పుడూ కూడా మనం మనస్ఫూర్తిగా చేయాలి. అలాగే ఆ పరమశివుడు మృత్యుంజయుడు. మన జీవితంలో ఆయుష్ పెంచుకోవాలన్నా, అపమృత్యు దోషాలు తొలగించుకోవాలన్నా, యమగండ కాలాలు తొలగించుకోవాలన్నా పరమశివుణ్ణి ఆరాధన చేస్తే చాలు. అంతకు మించినటువంటి గొప్పనైనటువంటిది ఇంకా ఈ సృష్టిలో ఏదీ కూడా లేదు. కనుక మహాశివరాత్రి రోజున ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. జాగరణ చెయ్యండి, ఉపవాస దీక్ష వహించండి, చక్కగా పరమశివుని ఆరాధన చేసుకోండి, సేవ చేసుకోండి. ఆ రోజున వీలైనంత వరకు దేవాలయంలో గడపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఏవో ఎటో తిరుగుదాము, లేదా కాలయాపన చేద్దాము, కాలాన్ని ఎలాగైనా ఇక మనం జాగరణ చేస్తున్నాం కదా, ఎలాగో బయటకు తిరుగు, అలా కాకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి సేవ చేసుకోండి. దాని యొక్క పుణ్య ఫలితం నేను మాటల్లో చెప్పలేను, కానీ వాళ్ళు అనుభవిస్తే తెలుస్తుంది. ఒక్క శివరాత్రి రోజు ఇలా చేసి చూడండి. ఆ తర్వాత మీ జీవితం ఎలా రొటేట్ అవుతుంది, ఎలా మలుపు తిరుగుతుంది, ఎంత శుభకార్యాలు జరుగుతాయి, మీ జీవితంలో ఎంతటి అదృష్టం మీరు కైవసం చేసుకుంటారనేటటువంటిది మనస్ఫూర్తిగా మీ యొక్క భావనే మీకు తెలియజేస్తుంది. అది ఏదో నేను చెప్పానని కాదు, సనాతన ధర్మం ఈ రకమైనటువంటి అంశాలను తెలియజేసింది. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తుంటాడమ్మా. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే.